హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విను. మీకైతే టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియోలో స్టఫ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేసి చూపించబోతున్నాను అని. ఈ స్టఫ్డ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే బయట ఈజీగా చిక్కేస్తుంది, కానీ మీలో ఎంతమంది ఇంట్లో చేసి టేస్ట్ చేశారో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ మ్యాంగో స్టఫ్డ్ ఐస్ క్రీమ్ అయితే చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా నేను స్పూన్తో అయితే జీడి అంటారు కదా, అది తీసేస్తున్నాను. మీరు నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈజీగా ఇలా రిమూవ్ చేసుకునేయచ్చు. నేనైతే సెకండ్ మ్యాంగో కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను. లోపల కొంచెం పల్ప్ అనేది అలానే ఉండాలి పొట్టుకి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలానే పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ కానీ బౌల్ కానీ తీసుకొని 300 ml పాలు వేసుకోవాలి. అది 3-4 పొంగులు వచ్చే వరకు, అంటే ఒక హాఫ్ క్వాంటిటీ తగ్గిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు ఇంత థిక్నెస్ అయిన తర్వాత ఒక చిన్న కప్తో కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో చాలా పుల్లగా ఉంటే ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. అదే చాలా స్వీట్గా ఉంది అంటే కొంచెం తక్కువ వేసుకోండి. మీ స్వీట్నెస్ని బట్టి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర లేదు అంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కండెన్స్డ్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు మ్యాంగోలో ఇంకా రిమూవ్ చేసి పెట్టుకున్న వాట్ ఉంది కదా, ఆ జీడి పల్ప్ అంతా తీసి నేను బౌల్లోకి వేసుకున్నాను. అందులోకి ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న 1 కప్ ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మ్యాంగో పల్ప్లోకి ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్లెండర్ యూస్ చేశాను. మీ దగ్గర బ్లెండర్ అవైలబుల్గా లేదంటే హ్యాండ్ విస్కర్ యూస్ చేసి కూడా చేయొచ్చు, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. మీకు ఇంకా ఈజీగా కంప్లీట్ అవ్వాలి అంటే మిక్సీలో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. బట్ కంటిన్యూస్గా అయితే మిక్సీలో బ్లెండ్ చేయకూడదు, మధ్యలో స్టాప్ చేస్తూ ఆన్ చేస్తూ వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి బ్లెండర్ ఉంది అంటే ఖచ్చితంగా ఇదే యూజ్ చేయడానికి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందాక మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా యాడ్ చేసేసి జస్ట్ అది మొత్తం మిక్స్ అయ్యే వరకు ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ థిక్నెస్లో ఉంటే మనకి ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా చాలా క్రీమీగా వస్తుంది. మనం కావాలంటే ఇంకా ఎక్కువ థిక్గా చేసుకోవచ్చు, కానీ ఇంకా నీళ్ళగా ఉంది అంటే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది క్రీమీగా ఉండదు. అస్సలు లేట్ చేయకుండా మనం బ్లెండ్ చేసుకున్న వెంటనే ఇలా మ్యాంగోస్లోకి వేసేసుకోవాలి. మ్యాంగో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక గ్లాస్లో కానీ కప్లో కానీ పెట్టుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ మ్యాంగో కూడా ఫిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు చెప్పిన అన్ని మెజర్మెంట్స్ కూడా 2 మ్యాంగోస్కి అయితే సరిపోతుంది. మీరు మ్యాంగోలో స్టఫ్ చేయకముందే ఒకసారి టేస్ట్ చేసి మీకు మ్యాంగో టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే వేరే మ్యాంగో గ్రైండ్ చేసుకుని ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ మ్యాంగోస్ అయితే ఖచ్చితంగా 6 to 8 hours అయితే ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మ్యాంగో స్టఫ్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రీజర్లో ఇంకా తీసిన వెంటనే ఫస్ట్ మ్యాంగోని పీల్ చేసుకోవాలి. ఇక్కడైతే నార్మల్ మ్యాంగో కన్నా ఫ్రీజ్ అయిన మ్యాంగోకి పొట్టు తీయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ ఆ ఫ్రీజ్ అయిన మ్యాంగో చేతిలో పట్టుకోవడమే చాలా కష్టం అన్నమాట. ఇక్కడ వీడియోలో మాత్రం చాలా ఫాస్ట్గా పొట్టు తీసేసినట్లు కనిపిస్తుంది, కానీ నేనైతే చాలా టైం తీసుకున్నాను పొట్టు తీయడానికి. అసలు చేతిలో పట్టుకోవడానికి అవ్వలేదన్నమాట. ఐస్ క్యూబ్ చేతిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండింది. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ అలా అయితే ఫుల్గా అయితే పీల్ చేసేసాను. ఇప్పుడైతే ఈ మ్యాంగో స్టఫ్డ్ ఐస్ క్రీమ్ అయితే స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ మ్యాంగోని ఎంత థిన్ స్లైసెస్గా కట్ చేసేకొస్తుందో అంత థిన్గా కట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లావుగా అయితే అస్సలు కట్ చేయకండి. ఈ రెసిపీకి మ్యాంగోస్ చాలా మాగిండకూడదు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు, మీడియంగా మాగింటే సరిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాలా మాగిపోయింది అంటే లోపల జీడి తీయడానికి కూడా అవ్వదన్నమాట, మెత్తగా అయిపోతుంది. మీకు గట్టిగా పచ్చిగా అనిపిస్తుంది అంటే అస్సలు చేయకండి, అది టేస్టీగా అయితే అస్సలు ఉండదు. ఫుల్ మాగిండాలి, బట్ మెత్తగా అయితే ఉండకూడదు. అలాంటి మ్యాంగో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే మీరు ఒక్కసారి ఈ ఐస్ క్రీమ్ స్లైసెస్ని అయితే చూడండి, ఎంత క్రీమీ టెక్స్చర్ ఉంది కదా, ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా చెప్పలేమన్నమాట. అంత స్మూత్గా క్రీమీగా అయితే ఉంది. ఇంకా టేస్ట్ అంటారా, పర్ఫెక్ట్గా కుదిరింది. ఆ స్వీట్నెస్ కానీ మ్యాంగో ఫ్లేవర్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అంతే, చూసేశారు కదా మనందరికీ ఇష్టమైన మ్యాంగో స్టఫ్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.